ఈ గంగవ్వ మన ఇంట్లో ఉంటూనే, మన మనిషి అంటూనే ఆ మాణిక్యానికి, మాణిక్యం కుటుంబానికి సపోర్ట్ చేస్తుంది. అమ్మగారు, నేను మీ ఇంట్లో పనిచేసేదాన్నే, కానీ పాడు పనులు చేసేదాన్ని కాదమ్మా. నాకే పాపం తెలవదు. అయితే ఇది కొత్తగా వచ్చిన వాళ్ళ పనే అయి ఉంటుంది అత్తయ్య. అంటే నీ ఉద్దేశం? ఇందులో ఉద్దేశం ఏముంది? ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చింది నువ్వే కదా. అందరికీ నమ్మకంగా ఉంటూ, అందరినీ నమ్మిస్తూ నువ్వే కొట్టేశావేమో. లేదత్తయ్య, నా కోసమే తీసుకొచ్చిన చైన్ని నేనే ఎందుకు కొట్టేస్తాను? అవును పెద్దమ్మా, కుందనాకి ఇందులో సంబంధం లేదు. ఖచ్చితంగా తను కాదు. లేదు కౌస్తుబ్, నిన్న పిన్నిగారు తీసుకొచ్చిన చైన్ ఒక్క రోజులో మాయమైందంటే అది కేవలం కుందన వల్లే సాధ్యమవుతుంది. పైగా నిన్న ఆ మాణిక్యం దగ్గర నుంచి సూట్ కేసు తెప్పించింది. అంటే అందులోనే ఈ రోల్డ్ గోల్డ్ చైన్ తీసుకొచ్చారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది కుందన మాత్రమే చెయ్యగలదు, చేస్తుంది. అత్తయ్య, బంగారం లాంటి కుటుంబం ఉన్న నాకు ఆ చిన్నపాటి బంగారం నాకెందుకు? నన్ను నమ్మండి అత్తయ్య, నాకు నిజంగా ఏం తెలీదు. నిన్న ఆ మాణిక్యం దగ్గర నుంచి సూట్ కేసు తెప్పించింది. అత్తయ్య, తనతో మాటలెందుకు? నిన్న తీసుకొచ్చిన సూట్ కేసు తీసుకొచ్చి అందులో చెక్ చేయండి. నిజం అదే బయటపడుతుంది కదా. అవును, నేనే వెళ్ళి తీసుకొస్తాను. గంగవ్వ, అమ్మా, సూట్ కేసు ఎక్కడుంది? పైన గదిలో ఉందమ్మా. అత్తయ్య, మీరుండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇంత అసహ్యంగా ఉంది అంటే ఇది దాని సూట్ కేసు అయి ఉంటుంది. కుందన, ఈ చైన్ దొంగతనంతో యు ఆర్ ఫినిష్డ్.
చూసావా కౌస్తు, నువ్వు నమ్మి తాళి కట్టిన నీ భార్య నిన్నెలా మోసం చేసిందో. ఇదెలా జరిగిందో నాకు తెలియదు అత్తయ్య. నిజంగా నాకు తెలీదు. ఆ అవును, ఈ సూట్ కేస్ మీ నాన్న దగ్గర నుంచి వచ్చింది, నీకు తెలీదు. ఇందులో గోల్డ్ చైన్ ఉన్న సంగతి నీకు తెలీదు. కానీ నువ్వెలాంటి దానివో మాకు బాగా తెలుసు. ఏ జన్మలో పుణ్యం చేసుకున్నావో స్వర్ణ ప్యాలెస్ కుటుంబానికి కోడలివయ్యావు. కానీ నీ బుద్ధి మారలేదు. నీకు ఈ ఇంట్లో కోడలిగా ఉండే హక్కు లేదు. నా కౌస్తు పక్కన భార్యగా నిలబడే అధికారం లేదు. ఈ ఇంట్లో ఈ రోజే నీ చివరి రోజు. ఇలాంటి వాళ్ళు ఉండాల్సింది ఈ నట్టింట్లో కాదు, నడి రోడ్డు మీద. అత్తయ్య, అమ్మా అత్తయ్య. ఇదంతా కళ అయినా పర్లేదు. కుందనా, ఈ చైన్ దొంగతనంతో నువ్వు బయటికి, కోడలిగా నేను ఇంట్లో. బామ్మగారు, అది ఇచ్చేయండి. కౌస్తుభ్ నీకు దక్కలేదన్న కోపంతో కుందన్ మీద దొంగతనం వంటకట్టాలని చూస్తావా? అందరి ముందు దొంగని చేసి దాన్ని బయటికి నెట్టించేయాలని చూస్తున్నావా? మొదట్నుంచి నీ అతి వినయం మీద అప్పటినుంచే నాకు అనుమానంగా ఉంది. పాపం కుందన మీద కోపంతో నిన్ను పాపం అన్నానే కాని నువ్వింత దుర్మార్గురాలివి అనుకోలేదు. నీ సంతోషం కోసం, నువ్వు కోరుకుంది నీకు దక్కడం కోసం అమాయకుల జీవితాలతో ఆడుకుంటావని నేను అనుకోలేదు. ఇప్పుడే నీ మోసం అందరి ముందు బయట పెడతాను రా. వద్దు బామ్మ, ప్లీజ్ బామ్మ. బామ్మ, బామ్మ నేను చెప్పేది విను. మాట్లాడుకు బామ్మ నేను చెప్పేది విను. మాట్లాడుకు, చంపేస్తాను. సారీ రా. బామ్మగారు. నువ్వు వేసే వెద వేషాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? రా, నీ గురించి అందరి ముందు బయట పెడతాను. సారీ మాట్లాడతానంతే. బామ్మగారు, బామ్మగారు, ఆగండి. కుందనా, నన్ను క్షమించమ్మా. మీ అమ్మ మీదున్న కోపంతో నిన్ను నమ్మలేదు. కాని ఇప్పుడు ఇప్పుడు నిజం బయటపడింది. దొంగ దొరికిపోయింది. ఈ కనిష్క నిజ స్వరూపం బయట పెట్టి తీరాలి. రా. బామ్మగారు.
ఇప్పుడు కనిష్కని దొంగలా అందరి ముందు నిలబెట్టడం అంటే మన కుటుంబం పరువుని మనమే పోగొట్టుకోవడం బామ్మగారు. కనిష్క బావ ప్రేమకి దూరం అయ్యాను అన్న కోపంలో తప్పు చేసిందే కాని తను తప్పుడు మనిషి కాదు బామ్మగారు. తన తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి బామ్మగారు. ఈ ఒక్కసారి నా కోసం కనిష్కని క్షమించండి బామ్మగారు. కుదరదు, కుదరదు కుందనా. ఈ కనిష్క తెలియక తప్పు చేసిందని నువ్వనుకుంటున్నావు. తెలివితో చేసిందని నేననుకుంటున్నాను. ఇది చేసిన తప్పుకి దీనికి తప్పకుండా శిక్ష పడాల్సిందే, అందరికీ తెలియాల్సిందే. పద. ప్లీజ్ బామ్మగారు, నువ్వు ఈ ఏం ఒక్కసారి నా మాట వినండి. మాట్లాడదు. ఏమైంది భువన? చైన్ దొరికిందా? దొరికింది. చైన్ కొట్టేసిన దొంగ కూడా దొరికింది. కుందననే కదా? కాదు, కుందన కాదు. కుందన ఏ తప్పు చేయలేదు. ఈ చైన్ దొరికింది మరో దొంగ చేతిలో, ఈ ఇంటి దొంగ చేతిలో. నాకు కనిష్కకి ఏం తెలీదు. బామ్మగారు చైన్ ఎవరు తీశారో చెప్పడం లేదు. ఎందుకు కుందనా ఇంకా దాస్తావు? దొంగ ఎవరో నాకు తెలుసు, నీకు తెలుసు. ఏం కనిష్క? నీకు కూడా తెలుసు కదా? తెలుసు బామ్మ. కానీ ఆ దొంగని అందరి ముందు దొంగ అని నిలబెట్టడం మన కుందనకిష్టం లేదు. కారణం నిజం తెలిస్తే ఈ ఇంటి పరువు పోతుందని, ఈ ఇంటి మనుషుల మర్యాద పోతుందని. కుందన ఇంటికి కోడలుగా రావటం నిజంగా మనందరి అదృష్టం. కుందన, నీ వయసు చిన్నదైనా నీ మనసు చాలా పెద్దది. నేనొచ్చిన దగ్గర్నుంచి నిన్ను నా మాటలతో ఇబ్బంది పెట్టానమ్మా.
కాని నువ్వు మాత్రం నిజాయితీగా ఉన్నావు. నిజాన్ని నిరూపించావమ్మా. నిన్ను చూస్తుంటే నా మేనకోడ స్వర్ణ అచ్చం మీ అమ్మను చూస్తున్నట్టే ఉంది నాకు. ఇదిగోండి, నా స్వర్ణ కూతురికి బంగారం అక్కర్లేదు. ఇది ఇది కొనలేని బంగారం, కొనలేని సౌభాగ్యం. అరే కౌస్తుభ్, ఇలా రా నాన్నా. నీ కుందన మనసున్న మంచి మనిషి. అందర్నీ కాదని అందమైన అమ్మాయిని చూసుకున్నావు అనుకున్నానే కాని అన్నీ తెలిసిన పిల్లనే చూసుకున్నావురా. అమ్మ కుందన, మీ అమ్మ విషయంలో నువ్వు చెప్పింది తను రాసిన ఉత్తరాన్నే నమ్ముతున్నాను. స్వర్ణని మేము అపార్థం చేసుకునేలా చేసిన ఆ ఇంటి దొంగెవరు ఎవరో తెలుసుకో. వాళ్ల సంగతి నేను తెలుస్తాను. మనవడా, ఇదిగో, ఇది నా మనవరాలు మెళ్ళో వేయి, తీసుకో. దీర్ఘాయుష్మాన్ భవ. ఆశీర్వదించండి బామ్మగారు. అరే వద్దు. అయ్యయ్యో, కుందనా, నువ్వు నిజం చెప్పి నన్ను దొంగ అని నిరూపించినా ఓడిపోయాను అనుకుని వెళ్ళిపోయేదాన్ని. కాని జాలిపడి వదిలేసావు చూడు, చచ్చిపోవాలనిపిస్తోంది. నన్ను ఇంత బాధ పెట్టిన నిన్ను ఎప్పటికీ వదలను.